భారత్ రష్యా మధ్య దశాబ్దాలుగా బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. వీటిని స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అభివర్ణిస్తారు. రక్షణ, ఇంధనం, వాణిజ్య రంగాలలో భారత్ రష్యా మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. 2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. అంతేకాక దౌత్య మార్గాల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అలస్కాలో చర్చలు జరిగాయి. ఈ చర్చల సారాంశాన్ని పుతిన్ భారత ప్రధాని మోదీతో ఫోన్లో పంచుకున్నారు. ఆగస్టు 18న పుతిన్, మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. మోదీ ఈ సంభాషణను ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. నా స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్కు ధన్యవాదాలు. అతను నాతో ఫోన్లో మాట్లాడి అలస్కాలో ట్రంప్తో జరిగిన సమావేశం గురించి పంచుకున్నారు. భారతదేశం ఉక్రెయిన్ సంఘర్షణ విషయంలో శాంతియుత పరిష్కారాన్ని స్థిరంగా సమర్థిస్తోంది. ఈ దిశగా అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. రాబోయే రోజుల్లో మా సంభాషణలు కొనసాగుతాయని ఆశిస్తున్నానని పోస్ట్ చేశారు. ఇక ఈ ఫోన్ సంభాషణలో పుతిన్ ఆగస్టు 15న అలస్కాలో ట్రంప్తో జరిగిన సమావేశం గురించి మోదీకి వివరించారు. అయితే ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సందర్భంగా మోదీ భారత వైఖరిని పునరుద్ఘాటించారు. దౌత్యం, సంభాషణల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని సమర్థిస్తూ ఈ దిశలో అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని తెలిపారు. అంతేకాక ఇరు దేశాల మధ్య స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. రక్షణ, ఇంధనం, వాణిజ్య రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు. మోదీ ఈ సంవత్సరం చివరిలో 23వ భారతదేశ రష్యా యాన్యువల్ సమ్మిట్ కోసం పుతిన్ను భారత్కు రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే మోదీ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు పుతిన్ కూడా భారత్కు వస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు ట్రంప్ భారత్పై భారీ సుంకాలు విధించారు. రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ భారత్పై అదనంగా 25% టారిఫ్లు విధించారు. ఈ టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్, మోదీ ఫోన్ కాల్ సంభాషణ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా పుతిన్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో కూడా అలస్కాలో ట్రంప్తో జరిగిన సమావేశం గురించి చర్చించారు. రామఫోసా ఉక్రెయిన్ సంక్షోభం, శాంతియుత పరిష్కారం కోసం దౌత్యపరమైన ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని పుతిన్కు తెలిపారు. ఇక రామఫోసాతో రష్యా, దక్షిణాఫ్రికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంను మరింత అభివృద్ధి చేయడంపై పుతిన్ చర్చించారు. అటు భారత్, ఇటు దక్షిణాఫ్రికా నాయకులతో పుతిన్ జరిపిన సంభాషణలు రష్యా తన దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక భారత్ కూడా అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే రష్యాతో తన సుదీర్ఘమైన చారిత్రక సంబంధాలను బలోపేతం చేసేలా పావులు కదుపుతోంది. అలస్కాలో ట్రంప్తో భేటీ తర్వాత పుతిన్ పలు దేశాధినేతలకు ఫోన్లు చేశారు. భారత్, దక్షిణాఫ్రికాతో మాత్రమే కాకుండా చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలతోనూ మాట్లాడారు. ఉక్రెయిన్ సంఘర్షణలో తమ దృక్కోణాన్ని పుతిన్ పంచుకున్నారు. అయితే ఈ చర్చలు బ్రిక్స్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు అమెరికా తమపై తీసుకువస్తున్న ఒత్తిడిని పంచుకోవడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఎప్పుడూ ఒకే స్టాండు తీసుకుంటోంది. తటస్థంగా వ్యవహరిస్తూ యుద్ధాన్ని ముగించాలని స్పష్టం చేస్తోంది. ఓవైపు పుతిన్, మరోవైపు జెలెన్స్కీతోనూ మోదీ మాట్లాడారు. అయితే భారత్, రష్యా మధ్య జరుగుతున్న వాణిజ్యంపై అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ భారత్ మాత్రం జాతీయ ఇంధన భద్రత కోసం రష్యన్ చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. దీనిపై అమెరికా ఆంక్షలు విధించినా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఇదే సమయంలో పుతిన్ ఫోన్ చేసి ట్రంప్తో జరిపిన సంభాషణను పంచుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.